చూద్దాం. ఏపీలో రివెంజ్ రాజకీయాలు మొదలైనట్లుగా కనిపిస్తోంది. ప్రజా వేదికను జగన్ ప్రభుత్వం నేలమట్టం చేయగా అందుకు కౌంటర్ గా బాబు ప్రభుత్వం రంగంలోకి దిగింది. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేతతో గట్టి సంకేతాలు పంపిస్తోంది. అంతేకాదు విశాఖలోని వైసీపీ కార్యాలయానికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఎండాడలోని సర్వే నెంబర్ 175/4లో 2 ఎకరాల స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని జీవీఎంసీ అధికారులు అభ్యంతరం తెలిపారు. జీవీఎంసీ నుంచి కాకుండా వీఎంఆర్డీఏకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడం, అక్కడ కూడా అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడంపై అధికారులు వివరణ కోరారు. వారంలోపు సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు జోన్ 2 టౌన్ ప్లానింగ్ అధికారి నోటీసులు జారీ చేశారు. అటు తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కక్ష సాధింపు చర్యలను చంద్రబాబు మరో స్థాయికి తీసుకువెళ్లారని అసహనం వ్యక్తం చేశారు. కాగా వైసీపీ కార్యాలయాన్ని ఈ రోజు తెల్లవారుజామున సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. మరోవైపు తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే స్థలాన్ని తీసుకున్నట్లుగా తెలిపారు. కక్ష సాధింపుతోనే వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారని ధ్వజమెత్తారు. అధికారి ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఇవాళ కూటమి అధికారంలో ఉండవచ్చు, మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. మీ అధికారం ఉంది కదా అని మా భవనాన్ని కూల్చేయటం ఏమంత ధర్మము అనేటువంటి మాట ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే దీని మీద ఏమంటే ఇది ప్రభుత్వ స్థలం, ఇరిగేషన్ స్థలం, దీన్ని 33 సంవత్సరాలకు లీజుగా తీసుకోవటం జరిగింది. దీనికి అవి లేవు ఇవి లేవు అని ఏమన్నా చెప్తే చెప్పొచ్చు. ఏ ఉన్నా లేకపోయినా డ్యూ ప్రాసెస్ ని ప్రభుత్వం పాటించాలి. మాకు నిన్న ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారు సిఆర్డీఏ వారు. అకార్డింగ్ టు 115 సెక్షన్ ప్రకారం, సిఆర్డీ యాక్ట్ ప్రకారం ఒక ప్రొవిజనల్ ఆర్డర్ ని సర్వ్ చేశారు. అది ఇచ్చిన తర్వాత 15 రోజుల దాకా టైం ఉంటుంది, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఈ లోపల మేము హైకోర్టుకు వెళ్లాం. నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా అడ్వకేట్స్ అటెండ్ అయ్యారు. హానరబుల్ కోర్టులో వారు ఏం చెప్పారంటే డ్యూ ప్రాసెస్ ప్రకారమే మేము ఫాలో అయ్యి చేస్తాము అని చెప్పారు. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఇవాళ తెల్లారగట్ట మళ్ళా మేము కోర్టుకు వెళ్లే అవకాశం లేదు. ఛాన్స్ తీసుకుని పగలగొట్టేశారు. ఇది కక్ష సాధింపు కాదు అని అనుకున్నాం. కాసేపు మమ్మల్ని ఏమన్నారు నిన్నటిదాకా, మీరు కక్ష సాధింపు, మీరు ఆ ప్రజావేదికను కూల్చేశారు, మేము చాలా పవిత్రులు అన్నారు. మీరేగా అంది. ప్రజావేదిక ప్రభుత్వాన్ని, ఇది మా పార్టీది, చట్టబద్ధంగా మేము తీసుకున్నటువంటిది. మీరు చట్టబద్ధంగా తీసుకుని ఆఫీస్ కట్టుకున్నారు. మా ఆఫీస్ మీద అంత కడుపు ఎందుకు? నిర్మాణంలో ఉన్నటువంటి ఏపీలో రివెంజ్ రాజకీయాలు మొదలైనట్లుగా కనిపిస్తోంది. ప్రజావేదికను జగన్ ప్రభుత్వం నేలమట్టం చేయగా అందుకు కౌంటర్ గా బాబు ప్రభుత్వం రంగంలోకి దిగింది. తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేతతో గట్టి సంకేతాలు పంపిస్తోంది. ఇక అంతేకాదు విశాఖలోని వైసీపీ కార్యాలయానికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఎండాడలోని సర్వే నెంబర్ 175/4లో 2 ఎకరాల స్థలంలో అనుమతులు